చేస్తున్నాను. ఆయన ఏం చేశాడంటే ఆయన 5 సంవత్సరాల కాలంలో ఆయన మంచిగా ఆ పంచాయతీకి ఆదాయం సంపాదించి ఆ ఆదాయాన్ని ఓసీలకి ఇంత, బీసీలకి ఇంత, ఎస్సీలకి ఇంత, ఎస్టీలకి ఇంత అని చెప్పి ఒక చోట భద్రపరిచి, బాబు మీరు దీన్ని చక్కగా వాడుకుని దీన్ని అభివృద్ధి చెందండి, నేను ఎంతో కష్టపడి మీకు ఇది సంపాదించానని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఓసీ పెద్దలు వచ్చారట, వారి కోసం కేటాయించిన ఆ ధనం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని శుభ్రంగా ఆ ఓసీ వర్గానికి వాళ్ళు రోడ్లు వేసుకోవడం మరొకటి వాళ్ళు హ్యాపీగా డెవలప్ చేసుకున్నారు. బీసీ సోదరులు వచ్చారు, వారు కూడా వారికి కేటాయించిన దాన్ని ఉపయోగించుకున్నారు, చక్కగా వారు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళారు. ఇక ఎస్సీలు వెళ్ళారట. ఎస్సీలు వెళ్ళి అరే మా ఎస్సీ పంచాయతీ సర్పంచ్ అని అక్కడ ఒకసారి మేసం తిప్పి తొడగొట్టేసి మా వల్లే మీరు అందరూ ఇలా ఇచ్చేశారని చెప్పి వాళ్ళకి కేటాయించిన ఆదాయం దగ్గర ఆ ఆదాయాన్ని తీసుకుని వాళ్ళు బాగుపడటం పక్కన పెట్టి ఆ ఆదాయం మీద ఈ ప్రెసిడెంట్ గారు బొమ్మోడు కట్టేసి ఇక ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి దండలు వేయటం మొదలెట్టారట. ఆయన ఇచ్చిన హక్కుతో, ఆయన ఇచ్చిన ఆదాయంతో ఇతర వర్గాలు చక్కగా అభివృద్ధి చెందారు. ఈ రోజు కూడా ఇప్పుడు ఇక్కడ అతిరథ మహారాజులు ఎంతో మంది ఉన్నారు, వారందరూ వచ్చి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు జడ్పీటీసీ గారు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది, వస్తున్నాను నేను దారిలో చాలా దూరం నుంచి వస్తున్నాను. ఏ పార్టీ వాళ్ళ కార్యక్రమాన్ని కూడా ఇంత గ్రాండ్గా చేయలేదు, అదే సెంట్రల్ పార్టీలు కూడా. నేను బయలుదేరిన దగ్గర నుంచి 100 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చాను. ప్రతి ఊర్లోనూ నీలం జెండాలు ఎగురుతూనే ఉన్నాయి, ప్రతి ఊర్లోనూ నీలం చీరలు కనపడుతూనే ఉన్నాయి. కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు రోడ్ల మీద. అరే ఎంత బలం అంబేద్కర్కి! ఆయన వారసులు ఇంతమంది ఉన్నారా? కానీ కొన్ని నీలం కండువాళ్ళు వైన్ షాప్ దగ్గర ఎగురుతున్నాయి, కొన్ని నీలం కండువాళ్ళు రోడ్డుకి అడ్డంగా బళ్ళు రింగులు కొడుతూ అక్కడ ఉన్న ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయి. కొన్ని నీలం కండువాళ్ళు కొంచెం కరెంట్లో ఉండి గట్టిగా కేకలేసి జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎంతమంది జనం ఉన్నామని మనం ఆనందపడాలా? లేదా ఈ కొద్దిమంది చేసిన పొరపాటు వల్ల, ఇప్పుడు జడ్పీటీసీ గారు అన్నారు కదా మీరు ఎలా చేయాలి, క్రమశిక్షణగా చేయాలి అన్నారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది క్రమశిక్షణగా ఉన్నారు? మన విషయంకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నారంటే పౌరుషం. ఏది పౌరుషం ఏది కోపమో తెలియదు మనకి. పౌరుషం అంటే ఓసీల మీద బీసీల మీద గొడవకి వెళ్ళడానికి పరిగెట్టడం కాదండి పౌరుషం. వాళ్ళ మీద గొడవకి వెళ్ళడానికి పోటీ పడడం కాదు పౌరుషం. ఆ ఓసీ పిల్లలు బీసీ పిల్లలు అంత బాగా చదువుతున్నారు, మన పిల్లలు ఎందుకు చదవకూడదు అని పోటీ పడడం పౌరుషం. ఒక రోడ్డు మీద వెళ్తా ఉంటే రే నువ్వు బీసీ అన్నా, నేను ఓసీ అన్నా, నేను లెక్క చేయను, నేను దళితుడిని, నేను అంబేద్కర్ వారసుడిని అని చెప్పుకోవడం పౌరుషం కాదండి. వాళ్ళందరూ కూడా మన రోడ్డు మీద వెళ్తా ఉంటే తమ్ముడు నమస్తే, ఎలా ఉన్నావు, బాగున్నావా, దా పలానా పని ఉంది, ఆ పని మనందరం కలిసి చేద్దాందా అని 10 మందిని సంపాదించుకోవడం పౌరుషం. ఈరోజు ఇక్కడ ఆర్టీఓ గారు కూర్చొని ఉన్నారు, ఆయన ఏ కులం ఏ మతం పక్కన పెడితే రోడ్డు మీద ఆయన వెళ్తూ ఉంటే అందరూ ఆయనకి ఏం చేస్తారు, సలాం చేస్తారు. అది పౌరుషం. సీఏ గారు ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఆయన చూసేటప్పటికి తప్పు చేసేవాడు భయపడతాడు, తప్పు చేయనోడు. ఇది పౌరుషం. మనకి ఏది పౌరుషమో ఏది మూర్ఖత్వం మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయండి, ఒక్కొక్క కులం వారికి ఒక పార్టీ ఉందంటున్నారు కొంతమంది. నిజానికి కులాల పార్టీల్లో ఉండవు, కుల పార్టీలో ఉండదు. కానీ రెడ్లు కమ్మవారు ఆధిపత్యం, పార్టీల వారిగా ఆధిపత్యం ఉంటుంది. కమ్మవారికి కాపు వారికి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఒక్కొక్కరే ఉంటారు ప్రత్యర్థులు. కానీ మీరు ఆలోచన చూడండి, మాలలకు ప్రత్యర్థులు ఎవరంటే కమ్మోళ్ళు మాకు ప్రత్యర్థులు, మాకు శత్రువులు, కాపులు మాకు శత్రువులు, బీసీలు మాకు శత్రువులు, చెట్టుపల్లులు మాకు శత్రువులు. మరి అందరూ శత్రువులే మనకి. అందరూ శత్రువులు అయితే మరి తేడా వాళ్ళలో ఉందా మనలో ఉందా? అందరినీ బామర్ది రెండు కలుపుకుంటూ పోయి వాళ్ళ ఓట్లతో ఏళ్ళు ఓట్లతో వాళ్ళు, లేకపోతే వాళ్ళ వ్యాపారంలో వీళ్ళ వ్యాపారంలో వాళ్ళు, ఇది మన కళ్ళ ముందే మనతో పాటు సమానంగా ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారు. మనం అంబేద్కర్ వారసులు, ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఆయన మేధావి కదా, అలాంటి ఆయన వారసులు మనం ఎక్కడున్నాం? ఎలాంటి నాయకులు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు? ఇది ఆలోచించుకోకపోతే ఈ 70 సంవత్సరాల నుంచి మనం అంబేద్కర్ వారసులుగా మనం మీసాలు తిప్పుతానే ఉన్నాం, తొడలు కొడతానే ఉన్నాం, కానీ మన బతుకులు అక్కడే ఉన్నాయి. ఎవరో ఒకరు ఇప్పుడు ఈ గ్రామంలో 10 మంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉండొచ్చేమో, వాళ్ళు పౌరుషంగా బతుకుతూ ఉండొచ్చేమో, కానీ వాళ్ళ పౌరుషాన్ని కూడా దెబ్బ కొట్టేలా మన వాళ్ళ కొంతమంది ప్రవర్తనలు ఉంటున్నాయండి. నేను చాలా చోట్ల చూసాను, అంబేద్కర్ విగ్రహాలకి చక్కగా సీరియల్ సెట్లు పెడుతున్నారు. ఆ సీరియల్ సెట్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, అదే సీరియల్ సెట్ నేను మొన్న ఎలక్ట్రికల్ షాప్కి వెళ్తే ఆ బల్బులు బల్బులు ఎన్ని పోగొట్టేసి ఉన్నాయి. ఏమంటే ఏంటండి గొట్ట ఏంటండి ఎలా ఉందంటే ఈ సీరియల్ సెట్ బల్బులు అండి అన్నాడు.
అవన్నీ గుట్టగా పోగుబడి ఒకదానికొకటి సంబంధం లేనప్పుడు అది ఒక చెత్తలా కనిపిస్తుంది. కానీ అవే బల్బుల్లో ఒకదానికొకటి కనెక్షన్ ఇచ్చి దానికి కరెంట్ సప్లై ఇస్తే ఒక అందమైన వెలుగు వస్తుంది. ఈ రోజున నేను ఈ 100 కిలోమీటర్లలో కొన్ని వందల ర్యాలీలు చూశాను, అంబేద్కర్ యువజన సంఘాల ర్యాలీలు. కానీ ఒక ర్యాలీకి ఇంకో ర్యాలీకి సంబంధం ఉండదు, కనెక్షన్ ఉండదు. ఒక పేటకి మరో పేటకి కనెక్షన్ ఉండదు, ఒకడికి ఇంకొకటికి పడదు. ఈ ఊర్లోనే 4-5 వర్గాలుగా ఉంటాం. ఇక్కడ ఇగో వెంకటేశ్వర చేస్తున్నాడంటే ఆయన చెప్తే నేను అటువంటి నేను ఇంకో చోట చెప్తాను. ఇది ప్రజాస్వామ్యం. గతంలో కత్తులు తిప్పే కత్తుల రాజ్యం కాదు. ఎవడికి బలం ఉంటే ఎవడి జనం ఉంటే అది కత్తులతో నరికేస్తే నెగ్గే రకం కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, పక్కలతో పని ఉంటుంది. అందరూ కలిసి ఉంటేనే ఎదుగుతారు. కలిసి ఉన్న ప్రతి ఒక్కరు ఎదిగారు. అన్ని కులాలతో కలిసి ఉన్న కాపులు ఎదిగారు, కమ్మలు ఎదిగారు, రెడ్లు ఎదిగారు, బీసీలు ఎదిగారు. ఎస్సీలు మనం ఇప్పటికీ ఎదగలేకపోతున్నాం అంటే అందరూ శత్రువులే మనకి. అగ్ర కులాలు మీరు మాకు శత్రువులు, మీరు హిందువులు మీరు మాకు శత్రువులు అని కొద్దిమంది వచ్చి రెచ్చగొడుతున్నారు. మనలోనే ఉన్నారు శత్రువులు. ఇప్పుడు మనకి బయట మనకు శత్రువులు లేరు. ఇలా చెప్తే ఆ రాజేష్ అవతల సపోర్ట్ చేసి మనోళ్ళని అంటున్నాడు. ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు నా తమ్ముడు. అడు గొడవకి వెళ్తున్నాడు తప్పు చేసి. గొడవకి వెళ్తుంటే అరే వెళ్ళరా అవతల కులవాడు కాబట్టి నువ్వు వెళ్ళరా గొడవకి వెళ్ళరా నేను వస్తాను అంటారా మీరు? ఏమంటారు? రే తప్పు నీ వైపు ఉంది కదా, తప్పు కూర్చో, లోపల కూర్చో, నేను వెళ్ళి అవతల మాట్లాడతాను అంటారా? అండి లేదు, తప్పు అవతలైపే ఉంది కానీ అవతల 10 మంది ఉన్నారు, వీడు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు వెళ్ళి తప్పు నీ వైపు లేదు కదా వెళ్ళరా, ఇలా 10 మందితో దెబ్బలు తినేంటావా? అడ్డుకుంటాం కదా, గొడవ ఆపడానికే కదా చూస్తాం. ఇక్కడ మనోళ్ళకి ఎలా ఉందంటే గొడవను రెచ్చగొట్టి కూడా నాయకుడు, గొడవను ఆపే కూడా అమ్ముడిపోయినాడు. మనోళ్ళు ఇప్పటి వరకు అందరికీ శత్రువు. మీరు చూడండి అమ్మా, ముఖ్యంగా మాలల గురించి చెప్తున్నాను. అంబేద్కర్ మహర్ అంటే అంబేద్కర్ మాల కులం నుంచి వచ్చి ఈ రోజున ఈ దేశానికే కాదు ప్రపంచంతోనే ఆయన పొగిడించుకుంటున్నాడు, దండం పెట్టించుకుంటున్నాడు. ఈవేళ మన ముఖ్యమంత్రి గారు ఆయనకి నివాళులు అర్పించారు, మన ప్రధానమంత్రి గారు ఆయన నివాళులు అర్పించారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ ఆయనకి గౌరవానికి లోట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గౌరవం పొందుతున్నాడు. మన వల్ల ఆయన కొత్తగా గౌరవం రాలేదు, కానీ మన వల్ల ఆయనకి అవమానం వస్తుంది. మనం వీలైతే ఆయన గౌరవాన్ని పెంచాలి, లేదా ఉన్న గౌరవాన్ని అన్న ఉంచాలి తప్ప ఆయన గౌరవం పోయే పనులు మనం చేయకూడదు. ఈవేళ పిల్లలు అధికారులు చెప్పారు, మన పిల్లలు ఉన్నారు. ఈరోజు అధికారికి అక్కడ కూర్చున్న ఆయన వాళ్ళ కుటుంబంలో కూడా మనలాంటి పరిస్థితుల నుంచి వచ్చి ఉంటాడు, కానీ బాగా చదువుకున్నాడు. ఈవేళ మనందరి గౌరవాన్ని ఆయన పొందుతున్నాడు. కానీ మన పిల్లలు మనం ఎలా చదివిస్తున్నాం? చదివించడం అంటే మన వాళ్ళు బడికి పంపించేసి రేపు పొద్దున్న బడికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చావు అంతే. బడికి వెళ్ళి ఏం చేసావు? అక్కడ ఏం చెప్పారు? నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా చదువుకుంటే రేపు పొద్దున్న నీకు అభివృద్ధిలోకి వెళ్తావని ఆ పిల్లలకి కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. దయచేసి అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లల విషయంలోనే మన పిల్లలు వాళ్ళ చదివే మన బతుకులు మారుస్తాయి. మనం ఎప్పుడైతే ఆ రోజు నిలబడగలుగుతామో అదే మనం అంబేద్కర్ గారికి ఇచ్చే ఘనమైన నివాళి తప్ప ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి మనం ఈ నీలం కండువాలతోనో నీలం జెండాలతోనో గొప్ప గొప్ప ర్యాలీలు తీసి ఏమంటే ఇవాళ ఆయన బర్త్డే ప్రపంచానికి క్రమశిక్షణ నేర్పి అంతా ఏదో ఐక్యరాజ్య సమితితో విజ్ఞాన దివస్గా ఆయన పేరుని అనౌన్స్ చేయించుకున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆయన బర్త్డే చేస్తున్నాం మనం. ఇక ఇక్కడ చూడండి అక్కల చక్కగా నీలం చీరలు కట్టుకుని అందంగా ఉన్నారు. ఇక అక్కడ అలా మన వాళ్ళందరూ తమ్ముళ్ళు తెల్ల షర్ట్లు వేసుకుని చక్కగా ఉన్నారు. మీరందరూ ఒక ర్యాలీగా ఒక స్వీట్ బాక్స్ చేతిలో పట్టుకుని అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుని ఏ గొడవ లేకుండా చక్కగా చిన్న సౌండ్లో అంబేద్కర్ గారు పాట వేసుకుని గ్రామంలోకి బీసీ కాలనీలో ఓసీ కాలనీలోకి వెళ్ళి అన్న ఇవాళ మనందరి నాయకుడైన అంబేద్కర్ గారి బర్త్డే, ఇదిగో కేక్ తీసుకోండి, లేదా ఇదిగో మనం ఈ లడ్డు తీసుకోండి అనుకుంటూ వెళ్తే వాళ్ళందరూ మనకి గౌరవిస్తారు, అంబేద్కర్ గారికి కూడా గౌరవిస్తారు. అలాంటిది అంబేద్కర్ గారి పేరు చెప్పి మనం వాళ్ళ వీధిలోకి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టడానికో లేకపోతే వాళ్ళని వేళ మనం 100 మంది ఒక చోట జమ అవుతాం కాబట్టి అవతల వీధిలోకి వెళ్ళి అక్కడ సైలెన్సర్లు పీకేసారి కేకలేయటం, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళాక జైభీం అంట్లోకి ఈ నా శత్రువు జైభీం అంటే ఆయన కూడా నా శత్రువు అనుకుంటున్నారు. ఎంతసేపు మనం అవతల వాళ్ళు మన వైపు తప్పు చేసినప్పుడు ఎవరిని వదలొద్దు. మనకన్నా ఎవడు గొప్పడు కాదు. మన పట్ల ఎవడన్నా తక్కువగా చూశాడా అంటే చుక్కలు చూపించాలి. కానీ ఇతర కులమనో ఇతర మతమనో పేరు చెప్పి ఈ అందరినీ శత్రువులుగా చూస్తే ఇది కరెక్ట్ కాదండి. దయచేసి గుమ్మలూరులో ఇంత గొప్ప విగ్రహాన్ని పెట్టారు, ఇంత గొప్ప ప్రోగ్రాం, పెద్ద పెద్దలందరినీ అన్ని పార్టీలను పిలిచారు. ఇంత గొప్ప చైతన్యం ఉండే గ్రామం నుంచి ఇప్పుడు నేను కోరుకున్న ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు అమల్లో పెడతారని మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.